లంచం ఇస్తారా నాకు? ఏంటి 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 గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ప్రతివాడు చేతిలో డబ్బులు పెట్టి పని చేయించుకుందాం ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్ద ఎదవలు అనుకుంటున్నారా? ఎవరుకున్నావే? ప్రతివాడు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునే వాళ్ళు కనపడతారా? లేదు సార్, పోనీ ఫ్రీగా త్వరగా ఇరా బాబు, అవతల భారతీయుడు అయిపోతాడు. వెళ్ళు కామ్ వెళ్ళిపో. బాబు అమ్మని అడుక్కునే వాళ్ళు కనపడతారా? ఫ్రీగా ఆవిడ చేసి పెడతాడా? ఫ్రీగా ఆవిడ చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరీ తేలికైపోయింది, అలసైంది ప్రతివాడికి. సర్లే, ఎంత ఇస్తావు? ఒక 5 ఇస్తాను. ఏంటి 5 10 చేతులు పెట్టి పని పూర్తి చేసుకుందాం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? 10 ఇచ్చే పని పూర్తి చేస్తాను. నా దగ్గర అంత లేదు సార్. లేకపోతే పెట్ట నాకెందుకు? ఎలా వెళ్ళిపో. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఇదిగా ఈ 5 తీసుకొని. ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరినీ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో ఇచ్చే. ఇల్లు ఎక్కడ సార్? నీకు అసలు బుద్ధి లేదా? నీకు ప్యూనుడు చెబుతాడు. ప్యూన్ ఎక్కడ సార్? అదే నీకు నేను వచ్చి చెప్తాను. నీకు యూస్లెస్ ఫెలో. అమ్మా, ప్రతి వాడికి లోకు అయిపోయాం. వీడింటికి వెళ్తాడంటావా? అమ్మగారిని పిలవండి. ఈ ఇంటికి నేనే అమ్మని. బొమ్మలా ఉన్నారు, మీరు అమ్మేంటి? అది నా కర్మ. ఓ గాడ్, దిస్ ఇస్ టూ బ్యాడ్. బట్టతలు వేసుకొని ఆయన బుట్ట బొమ్మ లాంటి మీరు. ఇదంతా నాకెందుకులేండి. సార్ మీకు డబ్బులు ఇమ్మన్నారు. లోపలికి రండి. పదండి. తీసుకోండి. పిల్లలు ఎవరు కనపడతలేదు, స్కూల్కి వెళ్ళారండి? ఉంటే కదండి వెళ్ళడానికి. పిల్లలు కూడా లేరా? అయినా అలా ఉంటారులేండి, ఆఫీస్లో ఆయనకి లంచం తీసుకోవడానికి టైం సరిపోదు. జరిగిపోయింది తలుచుకుని ఏం లాభం, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, నా చెయ్యి మీ చెయ్యికి పొరపాటున టచ్ అయింది. పొరపాటేం కాదండి, నేను ఆడదానని గుర్తు చేశారు. అవునండి, మీ ఇద్దరికి లింక్ ఎలా కుదిరిందండి? మా నాన్నగారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగారండి. ఓహో, ఆయన ఇచ్చుకోలేక మిమ్మల్ని ఇచ్చేసి ఉంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరు దారి ఒకటే. మీకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేదు. సరే, ఈ డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ ఆయన గారికి 5,000 ఇవ్వాలి కదా, అప్పుడు వస్తాను. అయితే ఇప్పుడే ఇచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మీది చాలా మంచి మనసు అండి. మీకు వయసుంది, నాకు మనసుంది. అర్థమైందండి. బాయ్ బాయ్. గోండాకు జెండానా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, లుంగి కింద పనికొచ్చేది. పోలే, బండి తుడుచుకుందాం. జెండాతో బండి తుడుస్తున్నాయిందిరా? ఇదేమన్నా జాతీయ జెండా అనుకున్నావా? అవును, వీడేమన్నా దేశ నాయకుడా? కాదు. రాష్ట్ర నాయకుడా? కాదు. పోనీ సిటీ నాయకుడా? కాదు. ఏం కాని వాడికి జెండా ఎందుకురా? అన్న రౌడీ షూటర్ రా భయ్, 15 మర్డర్ చేసిండు. అందుకే చంపేసి ఉంటారు అదోని. ఆ మొహం చూడరా, గీసుకోవడానికి బ్లేడ్ కూడా గతిలేక గడ్డం తగ్గిపోయి చేశారు. ఏంట్రా ఎక్కువ మాట వేసానా? తీసేరా చెయ్యి. ఏంటి ఏద్దవ్వాన్ని ఇలా వేసేస్తానన్నందుకే ఆయన వేసేస్తుంటారు. అవునరా, భగత్ సింగ్ పోయినప్పుడు జెండా పెట్టావా? పెట్టలే. నెహ్రూ గారు పోయినప్పుడు పెట్టలే. పోనీ గాంధీ గారు పోయినప్పుడు? అరే పెట్టలేదురా భయ్. పెట్టలేవు, ఎందుకంటే అప్పుడు నువ్వు పుట్టలేదు. కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఎవడు అడగట్లేదు కదా అనే కదరా మీ ధైర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదేంటి అని. రేపు ఇంకొకడు తోడవుతాడు, ఆ తర్వాత మేము 100 మంది ఉంటాం, ఆ తర్వాత 1000, లక్షలు, కోట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్దన్నా? ఈ జెండా నీకు పెడతారు. యూస్లెస్ ఫెలో. మొత్తం బేజ ఫ్రై చేసి తిన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎరా రేపు పొద్దున వస్తాను కదా, అప్పుడే వచ్చావుంటి? తెచ్చానండి. ఓ, కష్టాల్లో ఉన్నాం, తర్వాత ఇస్తానన్నావు కుదరా. మీతో కలిసాక నాకు పిచ్చగా కలిసి వచ్చిందండి. అంత బాగా కలిసి వచ్చిందా? మీ సుడి నాకు సుడి కూడా తిప్పేస్తుంది. నా పని ఏంట్రా? పని అని పని వాళ్ళ మీద పడతావుంటి? పని వాళ్ళ కనపడతాను నీకు? యూస్లెస్ ఫెలో. ఇదేమన్నా మామూలు ఫెయిల్ అనుకున్నావా? పెద్ద ఆఫీసర్ దగ్గర పంపించాలి. ఖర్చు ఎక్కువ అవుద్దిరా. ఎంత అవుద్ది? 20,000 దాకా అవుద్ది. నా దగ్గర అంత లేదు సార్. ఏంట్రా? 4 దప్పాలుగా ఇచ్చుకుంటాను. 4 దప్పాలుగా కలుస్తావు? 4 సార్లు కలిసినట్టు ఉంటది కదా. ఎవరిని? మిమ్మల్ని సార్. నన్ను కలవటం ఏంట్రా? వీళ్ళు ఇంటి దగ్గర ఇచ్చే. ఇంటికాడ ఇచ్చేయమంటారా? నవ్వుతున్నావు ఏంట్రా? అలా చేసాయి అలాగా. ప్రతి వాడు ఏదో చెవు దగ్గరకు వచ్చి గొడుగుతుంటాడు.
ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బులు తీసుకునే మనిషిలా కనపడుతున్నానా? ఇంటి దగ్గర ఇస్తాడంట వీడు. ఇస్తాడులే. అమ్మా గ్యాస్ సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పట్టరా. ఓకే పెట్టేసావా? ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేసారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తలపుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసిపోతా. గుండు పగిలిపోద్ది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఊరికే ఊరుకుంటున్నానే. ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు నన్ను కొడతారేంటి సార్? కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుంటే నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ భోజనం కూడా చేయనేవా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్? ప్రభుత్వం కదా. దానికి బుద్ధి వస్తుందని నేను కొడుతున్నాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంతావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు. నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూరో అర్థమైంది కదా సార్. ఆ పాత రేట్ ఇస్తే తీసుకెళ్ళిపోతా. మిగిలింది నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్ళి. పంకజం, చెప్పు లింగం. ఎంతకాలం దొంగచాటుగా ఎలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా ఆస్తి లేదు. మొన్న కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? నాటి. వెళ్ళిపో. పంకజం, ఏమండి ఇక్కడున్నాను. పంకజం ఏమండి ఇక్కడ? ఎక్కడే? అబ్బా ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను, అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా రే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. ఎవడ్రా నువ్వు? కట్లతో దారి గడ్డగా నుంచున్నావు, చస్తావు. లే, నీకు ఓటేసిన పాపానికి రోజు చస్తూనే ఉన్నానే. అన్నా వీడు పెద్ద పాగలిగాడన్నా, మెంటల్ నారని చెప్పి వీని తలుక్కుంటే పరిశాన్ చేస్తాడన్నా. ఎవడైతే ఏంట్రా? బండి పోనీ. ఎక్కడికరా పోయేది? ఏంట్రా ఇది? చావడానికి డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి వచ్చావా? కరెక్టే. బిల్లు కూడా వేయించుకొచ్చా. 1500 కట్టు. నేనెందుకు కట్టాలరా బిల్లు? నువ్వు రోడ్డు వేయించకపోవడం వల్ల నేను గుంటలో పడ్డాను, అందుకు. రోడ్డేంటి, గుంటేంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను నీ కోటేసిన ఆనందనగర్ కాలనీ వాడిని. ఓట్లు అడిగేటప్పుడు నువ్వేమన్నావు? రోడ్లు వేయిస్తానన్నావు, వేయించావా? లేదు. లైట్ అన్నావు, వేయించావా? లేదు. పంప్ అన్నావు, దుంప అన్నావు, దొడ్లు అన్నావు, నా శ్రాద్ధం అన్నావు, నీ పెండా కూడా అన్నావు, వేయించావా? లేదు. ఏ రోజైనా మురుగుంటలు ఎలాగున్నాయి, వాటిలో చెత్త తీస్తున్నారా లేదా, అలాంటి వాడు ఎవడైనా వెళ్ళి దాంట్లో పడిపోయాడా లేదా అని ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? లేదు. అన్నీ నువ్వు చూసుకుంటావు కదా అని నేనేమి చూసుకోకుండా తిన్నగా వెళ్ళి గూతులో పడ్డాను. ఆ దెబ్బతో డాక్టర్ 1500 బిల్ నా చేతిలో పెట్టాడు. నేను నీ చేతిలో పెట్టాను. ఆ బిల్లే ఈ బిల్లు. నేను ఇవ్వాలా? చచ్చినా ఇవ్వాలి. ఇవ్వవా? ఎలా ఇవ్వవు నేను చూస్తాను. హలో ఈనాడు, చెప్పండి. ఒక మంచి హెడ్డింగ్ ఉంది, చెప్తాను, అర్జెంట్గా రాసుకోండి. చెప్పండి. ఎమ్మెల్యే దెబ్బ నారాయణ అబ్బా. అన్న అన్న ఒక్క నిమిషం నువ్వు ఆగే నేను డబ్బులు ఇప్పిస్తా. అన్న నా మాటని జరసేపు ఆగితే టీవీ వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళు వస్తే పెద్ద లొల్లు అవుతుంది. నా మాటని ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. ఏంట్రా వీడికిచ్చేది? అన్న ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఎంత చెప్పను ఎంత చెప్పు. ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను కదరా, తెలీదా? ఎంతన్నా? 1500. మొత్తం ముంచుకోన్నా. ఓకే. పోనా నీకు దండం పెడతా. పోనా వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు. కాలు మొక్తా పో. వెళ్ళు. రారా మెంటల్. మెంటల్ కాదురా, రోడ్డు నిండా గుంటాలు. ఇదిగో చూడు, నాలాంటి వాడు ఎవడో అడగట్లేదు కదా, నా మురుగుంటలు క్లీన్ చేయించలేదు అనుకో, జనం నిన్ను దాంట్లో దోషేస్తారు. వెళ్ళు.